నమస్తే అండి. ఎండగండి గ్రామం గురించి గ్రామస్తుల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. పార్ట్ 1లో చాలామంది తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. పార్ట్ 2 కూడా చూడండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2లో చాలా ప్రకృతి రమణీయత, గ్రామస్తుల జీవనశైలి మనకు కనిపిస్తుంది. చాలా అందంగా కనిపిస్తుంది ఎండగండి గ్రామం. చూడండి ఈ వీడియోలో. మనం మొదటి వీడియోలో ఎండగండి గ్రామం చెరువు వద్ద వరకు ఊరంతా చూసాం. ఒక్కసారి అది రివ్యూ చేస్తున్నాం. చెరువు దగ్గర నుంచి మన ఎండగండి పార్ట్ 2 ప్రారంభమవుతుంది. చూడండి ఒక్కసారి రివ్యూ. ఇప్పుడు మనం చెరువు దగ్గర నుంచి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారి ఇంటి మీదుగా వెళుతున్న రహదారిలో మన ప్రయాణం మొదలైంది. ఈ రహదారి కొండేపాడు దాకా ఎండగండి సరిహద్దు వరకు వెళ్తుంది. ఇదిగో ఈ కనిపించేదే మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారి ఇల్లండి. ఒక్కసారి చూడండి. చాలా పురాతన పెంకుటిల్లు. దానిని చాలా భద్రంగా ఉంచారు రంగరాజు గారు. పైన కప్పు పైన కూడా ప్రొటెక్షన్ వేశారు. దీని పక్కనే ఒక ఎరుపు రంగు పెంకుటిల్లు చాలా బాగుంది. దాన్ని కూడా చూద్దాం. చూడండి ఒకసారి. చాలా బాగా నచ్చింది. ఆ ఇల్లు బాగుంది లాంగ్ షాట్లో. అయితే గేటు తాళం వేశారు కాబట్టి ఒక్క లాంగ్ షాట్ గేటు దగ్గర నుంచి చూద్దాం. ఇల్లు చాలా బాగుందండి, కానీ లోపలికి వెళ్ళటానికి తాళం వేసింది. ఇక్కడి నుంచి మనం యనమదుర్రు గట్టున ఉన్న కొండేపాడు గ్రామ సరిహద్దు వరకు వెళ్తామండి. చూసారా, రెండు వైపులా ఈ పక్క అరటి చెట్లు ఎక్కువగా వేశారు, ఆ పక్క చేపల చెరువులు. అన్ని ఎడమవైపునంతా గృహాలు ఉన్నాయి, కుడివైపున చెరువులు. ఊరంతా గతంలో రోడ్డు ఉంది, ఇటీవల పైప్ లైన్ కోసం రోడ్డు అభివృద్ధికి చేశారు. ఇది ఊరి చివరి చెరువు అండి. ఇది గ్రామీణ వాతావరణం బాగా కనిపిస్తుంది. చూడండి, చక్కగా కొబ్బరి చెట్లు, అరటి చెట్లు. ఇదిగో ఇక్కడ కాలనీ ఉంది. ఇది పివిఎల్ తిమ్మరాజు గారి పేరుతో ఏర్పడ్డ కాలనీ. ఎప్పుడో కట్టారు అది. చూడండి, ఈ రోడ్లో ఒక మురుక్కాలలో కలవలు, అంటే చుట్టూ రైలు చెరువులు. పొల్యూషన్లో ఈ నీటిలో కలవలు బతికాయంటే చాలా గ్రేటు. అందుకే అక్కడ అరుదుగా కనిపించే చెరువుల పక్కన కలవలు పోయటం చాలా గ్రేటు. చూడండి, ప్రశాంతంగా గ్రామీణ వాతావరణం రహదారి. ఇప్పుడు మనం యనమదుర్రు డ్రైన్ గట్టుకు వచ్చేసామండి. ఇక్కడ ప్రకృతి చాలా బాగుంటుందని చెప్పారు, అందుకే ఈ రోడ్లో వచ్చాం. ఎడమ వైపున వరిచేలు, కుడివైపున యనమదుర్రు, మధ్యలో ఈ కంకర రోడ్డు. ఈ రోడ్డు చాలా బాగుంటుంది అన్నారు. అంటే రోడ్డుకి ఉన్న వైపులా ఇదిగో చూడండి, ఇక్కడ వరిచేలు ఎంత బాగున్నాయో. చక్కటి గ్రీనరీ, కొబ్బరి చెట్లు, దూరంగా కాలనీ. ఇదండి ఈ అందంగా ఉన్న ఈ సీనరీ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి కొండేపాడికి, అంటే అది అవతల గణపురం మండలం వస్తుంది. అక్కడ వంతెన కట్టారు, ఇంకా అప్రోచ్ కలపాలి.
ఈ వంతెన పాత వంతెన మించే ప్రస్తుతం వాహనాలు వెళ్తున్నాయి. దాన్ని ఒక్కసారి చూద్దామండి. ఏదో ఓల్డ్ నిర్మాణం కింద అందంగా ఉంది అది. వంతెన పైనుంచి చూస్తే వంతెన పైనుంచి యనమదురు డ్రైన్ చూద్దామండి. అంటే యనమదురు డ్రైన్ కింది భాగంలో కాలుష్యం ఉంది, అది కూడా ఇటీవల తగ్గింది. కొన్ని పరిశ్రమలు మూసేయడంతో యనమదుర్రు చాలా న్యాచురల్గా ఉంది ఇప్పుడు. దీని మించే మీకు కొండేపాడు అలా అత్తిలికి వెళ్ళడానికి అవకాశం ఉంది. యనమదుర్రు డ్రైన్ నిన్న చూపెట్టాం కదా, ఆ రోడ్లో మైపు రోడ్లో, ఇలాగే ఇక్కడ కూడా అందంగా ఉంది. ఇందులో కూడా కలువలు బతుకుతున్నాయండి. చూడండి, ఎర్ర కలువలు చాలా విచిత్రంగా. మరి ఎందుకంటే శుభ్రత, నీళ్లు కాలుష్యం తగ్గడం వల్ల ఇక్కడ ఎర్ర కలువలు కూడా బతికాయి. బాగున్నాయండి. అది ఒక నదిలా చాలా అందంగా ఉంది యనమదుర్రు. వంతెన ప్రారంభం కావటం వల్ల ఈ కాకపోవడంతో ఈ పాత వంతెనే ప్రస్తుతం వినియోగిస్తున్నారు. ఏదో ఒక కల్వర్ట్ టైప్లో ఉంది. ఫ్లడ్ వచ్చినప్పుడు దీనిపై నుంచి నీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇక్కడ ఒక రైతు కూర్చున్నారు, ఆయనతో మాట్లాడదాం వెళ్ళి. రోడ్డు కంకర రోడ్డు చాలా న్యాచురల్గా ఉంది. ఎడమ వైపున మళ్ళీ వరిచేలు అన్నీ కోత కోస్తుంటే ఇక్కడ ఇంకా పచ్చదనం ఉంది వరిచేనికి. ఒకసారి కిందకి దిగి ఆ వరిచేను చూద్దామండి. దూరంగా ఎండగండి కొత్త కాలనీ కాబోలు అలా కనిపిస్తుంది. కొత్త కాలనీ ఇది. చూడండి పచ్చదనం ఎంత ఆహ్లాదంగా ఉంటుందో చూడండి. దూరంగా కొబ్బరి చెట్లు, ఇలాంటి సీన్లు చాలా అరుదుగా ఉంటాయి. ఓన్లీ గోదావరి జిల్లాలోనే లభిస్తాయి ఇలాంటివి చూడాలంటే. పుంత రోడ్డు బాగుందండి. చూడండి చెట్లు, ఫ్లవర్స్ చాలా బాగుంది సీను. ఒక పక్క గాలి వీస్తుంటే చూడండి ఎలా ఉందో సీనరీ. ఈ ప్రకృతి ఎంతైనా అది ప్రకృతి అందాన్ని మనం వర్ణించుకోలేమండి. ఎలా ఉంది వ్యవసాయం? బాగానే ఉంది. తుఫాన్ దాటితే పర్వాలేదు, మరి ఏదన్నా ఎఫెక్ట్ మాకు చూపెట్టిన పడిపోతాయి. మీ ఏరియాలో ఏమేమి పండుతాయండి? మాకు ఒరే రొయ్యల చెరువులు ఉన్నాయి. కిందంతా రొయ్యల చెరువులే, పైన ఉడుపు. రొయ్యల చెరువులే ఎక్కువ ఉన్నాయా? రొయ్యల చెరువులే ఎక్కువ. ఈ ఊళ్ళో చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ గుడిని చూడండి. తరువాత ఈ ఊరు మాజీ సర్పంచ్ గారు ఊరు అభివృద్ధి గురించి మాట్లాడారు, అది కూడా చూడండి. ఆయన అభిప్రాయం చూసిన తరువాత మనం మెయిన్ రోడ్లోకి వెళదాం. నా పేరు పేద సూర్యనారాయణ. నేను ఎండగండి గ్రామంలో 2006 సంవత్సరం నుండి 2011 సంవత్సరం వరకు గ్రామస్తుల సహకారంతో గ్రామ సర్పంచ్గా పనిచేసినాను. పంచాయతీ నిధులు, ఎమ్మెల్యే గారి నిధులు, ఎంపీ నిధులు, జడ్పీటీసీ నిధులు, అలాగే గ్రామస్తుల సహకారంతో ఎండగండి అభివృద్ధి చేయడం జరిగింది. సిమెంట్ రోడ్లు, పైప్ లైన్స్, కరెంటు ట్రాన్స్ఫార్మర్స్, గ్రామీణ మంచినీటి సరఫరాకు సంబంధించిన పనులు చేయడం జరిగింది. ఇప్పటికి గ్రామం విస్తరిస్తున్నందున మరియు పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా గ్రామం ఇంకా అభివృద్ధి చేయవలసి ఉన్నది. రాయిపేట గ్రామానికి, అలాగే హరిజనపేటకి, అలాగే వర్షపు నీరు, అలాగే వర్షపు నీరు వరద నీరు పోవడానికి అండర్ తన్నీళ్ళు బాగు చేయడం గురించి, అలాగే ఉండి కాలువగట్లను ప్రతిష్టం చేయాలి. సహకారం చెప్తాను. అభివృద్ధికి అందరి సహకారం కావాలని కోరుచున్నాను. ఈ డాక్యుమెంట్ తీస్తున్న కడాలి ప్రసాద్ గారికి ధన్యవాదములు చెబుతున్నాను. ఇప్పుడు మనం మెయిన్ రోడ్డుకు వచ్చి అక్కడి నుంచి ఉప్పులూరు వెళ్ళే రహదారిలో ఊరిని చూద్దాం, నడవండి. ఈ రోడ్డు తిన్నగా ఉప్పులూరు గ్రామం వెళుతుంది. ఆ గ్రామం గురించి మీకు తెలుసు. ఉప్పులూరులో
చెన్నకేశవ స్వామి ఆలయం ఒకటి ఉంది, అది ఒక వీడియో చేయాలి. ఆ ఆలయంలో ఎప్పటికీ మాలదాసులు అంటే షెడ్యూల్ కులాల హిందువులు అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. ఆ వీడియో ఒకటి చేయాల్సి ఉంది. ఈ రోడ్లో కూడా ప్రకృతి చాలా బాగుంటుందని చెప్పారు, అందుకే ఒక్క రౌండ్ వేస్తున్నాము. ఇక్కడ కూడా ఓల్డ్ భవనాలు అవి కనిపిస్తున్నాయి. ఎడమ వైపున కాలువ, కొబ్బరి చెట్లు, చేలు. ఇక్కడ వరి మాసుళ్ళు జరిగి ధాన్యం ఆరబెట్టుకుంటున్నారు రైతులు. ఎండ కాస్తుంది, పైగా ఇప్పుడు తుఫాన్ రాబోతుంది, అందుకే ఎవరికాళ్ళు అప్రమత్తం అవుతున్నారండి. ఈ రోడ్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఇది కూడా గ్రామస్తులు విరాళాలతో దాతలు ఇందాక చెప్పారు కదా, పివి తిమ్మరాజు కానీ వీళ్ళందరూ అందరూ కృషితో కొత్త భవనం కూడా నిర్మించారు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్. ఈ హాస్పిటల్ ఎదురుగా ఒక సీన్ కనిపించిందండి, చాలా బాగుంది. చూసారా, ఒక డాబాకు ఒక పక్క ఒక చెట్టు కింద కారు, ఎదురుగా చెరువు, దాని గట్టు వైపు కొబ్బరి చెట్లు, చెరువులో కలువలు. భలే లైఫ్ స్టైల్ అండి, ఎంత బాగుందో చూడండి. ఇలా అరుదుగా కనిపిస్తాయి. వారి చెరువు దగ్గర ఇలాగా ఇంటి ఎదురుగా ఓ చెరువు తవ్వించుకోవడం, చుట్టూ గ్రీనరీ. అబ్బా, నాకు చాలా బాగా నచ్చిందండి ఈ సీను. ఇది ఒక అభిరుచి ఉంటే తప్ప దీన్ని ఇలా నిర్వహించుకోలేరు. చూడండి, కొబ్బరి చెట్లు గట్టున అలా చెరువు గట్టున ఇల్లు, ఇక్కడ మళ్ళీ కారు, కంకర్ రోడ్డు, ఈ ఇళ్ల వెనుక వరిచేలు. భలే ఉందండి ఈయన జీవన శైలి. ఇది ఒక చక్కటి అభిరుచి, చాలా బాగుందండి. ఎండగండి గ్రామస్తులు మరి ఏదో రకమైన అభిరుచి ప్రకృతి పట్ల. ఇక్కడి నుంచి మనం మళ్ళీ మెయిన్ రోడ్డుకి వెళ్ళాలండి. ఇక్కడ బస్ స్టాండ్ సెంటర్లో పివిఎల్ తిమ్మరాజు గారి విగ్రహం ఉంది చూడండి. తిమ్మరాజు గారి గురించి కొంత పార్ట్ 1లో కూడా చెప్పాం. ఆయన ఆక్విడ్ సమితి అధ్యక్షుడిగా చేశారు. ఊళ్ళో చాలా ప్రఖ్యాతిగా పొందిన వాళ్ళే. వీళ్ళ అబ్బాయి కూడా పివిఎల్ నరసింహరాజు. ఇటీవల ఉండి నియోజకవర్గంలో 2 సార్లు పోటీ చేశారు ఆయన. ఇది తాడేపల్లిగూడెం రోడ్డు అండి. ఎండగండి గ్రామంలో తాడేపల్లిగూడెం రోడ్లో కూడా చాలా ప్రకృతి బాగుంటుంది. ఒకవైపు ఉండి కెనాలు, రెండో వైపు పొలాలు, చెరువులు, చాలా బాగుంటుంది. అందులో అందమైన దృశ్యాలను ఇప్పుడు మీకు చూపెడతాను. ఈ ఎండగండి గ్రామం మధ్యలో ఒక వంతెన ఉందండి. ఇక్కడి ఇతల పక్క నుంచి ఆవుల వైపు వెళ్ళడానికి కాలువ. ఇక్కడ కూడా సీనరీస్ చాలా బాగుంటాయి. కాలువ దృశ్యం చూడండి, ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఒకవైపు రోడ్డు, చక్కటి గోదావరి కాలువలు ఎప్పుడూ అందంగానే ఉంటాయి. ఇది ఇటువైపు, కింద దిగువైపు భలే ఉందండి సీను. క్రింద రేవు ఉంది, కొంతమంది కూర్చున్నారు. చెట్టు, రావి చెట్టు, చెట్టు కింద చిన్న దేవుడి బొమ్మలు, పక్కన తులసి కోట, వెనకాల గుడి. భలే ఉందండి. రేవులో చూడండి ఎంత అందంగా ఉంది. ఇది పశువుల కడిగే రేవు. ఇక్కడ కొంతమంది కూర్చున్నారు. ఇది మళ్ళీ ఊళ్ళో నిన్న చూపించిన మెయిన్ రోడ్లో కలుస్తుంది. చూడండి ఆ పెంకుటిల్లు, ఇది మెయిన్ రోడ్డు ఊళ్ళో. పార్ట్ 1లో చూపించిన వీడియోలో ఈ రహదారి మీదుగానే ఊళ్ళోకి తిరిగాం. భలే ఉందండి పెంకుటిల్లు. అంతా ఓల్డ్ స్ట్రక్చర్స్, ఆధునిక స్ట్రక్చర్స్. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఊరి గురించి ఏం చెప్తారో విందామండి.
అలాగే సంక్రాంతి పండుగ మాత్రం ఈ చుట్టుపక్కల గ్రామాలు అన్నింటిలో కన్నా మా ఊరు అద్భుతంగా జరుగుతుంది. ఇతర పండుగలు కూడా అన్ని చాలా బాగా అద్భుతంగా జరుగుతాయండి. కోలేరు ఊరు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా అందరూ అన్నదమ్ముల్లా కలిసి ఉంటాం ఊరు మొత్తం. మా ఊర్లో రాజకీయ నాయకుల దగ్గర నుంచి అందరూ ఉన్నారు, మంత్రుల కింద కూడా చేసిన వాళ్ళు మా ఊర్లో ఉన్నారు. మాకు ఎలాంటి ఇబ్బంది రానవదు, అంతా బాగుంటుందండి ఊరు ప్రశాంతంగా. థ్యాంక్ యూ. తిరిగి మన ప్రయాణం తాడేపల్లిగూడెం రోడ్లో తాడేపల్లిగూడెం వైపు బయలుదేరాం. ఊరు చాలా పెద్దది కావడం వల్ల చాలా మేజర్ పంచాయతీ అంది ఇది. 10,000 పైగా జనాభా ఉన్నారు, చాలా పెద్దదే. హ్యామ్లెట్లు కూడా ఉన్నాయి దీనికి. రహదారి పక్కనే సాయిబాబా గుడి. ఎడం వైపున కూడా చాలా బిల్డింగులు, పాత పెంకుటిళ్ళు ఉన్నాయి. ఇక్కడ వ్యాపారాలు కూడా ఉన్నాయి. తాడేపల్లిగూడెం రోడ్డు చూడండి, చక్కటి వాతావరణం, 2 వైపులా చెట్లు, కొబ్బరి చెట్లు, తాడి చెట్లు, నిద్ర గన్నేరు. అలా ఊరి చివరి దాకా వెళదామని బయలుదేరాం. రోడ్డు ఇరువైపులా ఎంత బాగుంది చూడండి. ఇక్కడ అవతల వైపు వెళతానికి వంతెన ఒకటి భలే ఉందండి. ఇక్కడ చెరువు ఉంది చూడండి. సుమారుగా ఊరి చివరికి వచ్చాము. ఇక్కడ రోడ్డు చాలా చెట్ల మధ్య అందంగా ఉంది. పొలంలోకి కంకర రోడ్డు భలే ఉందండి. ఓ పక్క కాలువ, మరోవైపు కంకర రోడ్డు, ఓ పక్క చెరువు. చాలా బాగుంది లొకేషన్ చూడండి. పెద్దగా చెట్లు లేకుండా రహదారి దూరంగా చేలు. చాలా అందంగా ఉందండి ఈ సీనరీ. ఇటువైపు మళ్ళీ ఆక్వా చెరువులు కుడివైపున. బాగుందండి సీన్, చాలా బాగుంది. రహదారి చాలా బాగుందండి లొకేషను. పొలాలకు ఇటువంటి పుంత రోడ్డు, చెట్లు, చక్కటి వరిచేలు, కాలువ భలే ఉంది సీన్ అండి. ఎండగండి వాసులు ఇలాంటి దృశ్యాలు తప్పకుండా చూసే ఉంటారు. వారి ఊళ్ళో ఇటువంటి సీనరీ చాలా చూసేవాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. మనం మళ్ళీ ఇక ఎండగండి వైపు మనం ప్రయాణం సాగిద్దాం. ఇక్కడ చెరువు, ఇదో చాలా బాగుంది దృశ్యం. చాలా నిర్మలంగా ఉంది చెరువు. చెరువు చుట్టూ కొబ్బరి చెట్లు ప్రతిబింబం. చేపల చెరువు చూడండి. మెయిన్ రోడ్లో వంతెన దగ్గర ఒక ఇల్లు కనిపించిందండి, చాలా బాగుంది. చిన్న ఇల్లు, ఎదురునగా మళ్ళీ చెరువు. ఇంతకుముందు మనం చూసిన ఉప్పులూరు రోడ్లో ఉన్న ఇంటి మాదిరిగా చూడండి. చక్కగా చిన్న ఇల్లు, చెట్ల మధ్య, ఇంటి ఎదురుగా చెరువు. 2 వైపులా చూడండి లైటింగ్తో కూడిన కంచి కూడా ఏర్పాటు చేసుకున్నారు ఇంటి యజమాని. ఆ ఇల్లు చిన్నదైన రేకు షెడ్ చాలా ప్రకృతి మధ్య ఉంది చూడండి, ఎంత బాగుందో. ఇదిగో చెరువు కూడా వారిదే. ఇలా మెయింటైన్ చేయడం అనేది చాలా అభిరుచి ఉండాలి. చూడండి చెట్ల మధ్య ఎంత బాగుందో, భలే ఉందండి. చిన్న చెరువు, చెరువుకు మళ్ళీ మెట్లు, కొంగ కూడా విహరిస్తోంది. ఎంత బాగుందో చూడండి.
ఇది ఒక అభిరుచి ఉండాలండి. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి అభిరుచులు బాగున్నాయి. చూశారు కదండి వీడియో. పార్ట్ 2 ఈ వీడియోతో ముగిసింది. 3వ పార్ట్లో కలుద్దామండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అని కోరుతున్నాను అండి. నమస్తే.